దేవుడు గొప్పవాడు. ఆయన అనేక అద్భుతాలు, అనేక మేలులు మన జీవితంలో ఆయన చేస్తూనే ఉన్నాడు. కానీ మనము మాత్రము ఆయన కొరకు ఎంతగా కృతజ్ఞత కలిగి ఉంటే అప్పుడు దేవుడు కూడా మనల్ని అంతగా నడిపించి ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా. మనమందరం కూడా మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు మనము ధ్యానించుదాం. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయవలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదయ్యునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొందు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చించుచున్నాడు. కళ్ళు మూసుకెళ్తే మనం ప్రార్థించుదాం. దేవుడు ప్రతి ఒక్కరూ దేవా నాతో మాట్లాడు ప్రభువా అని ప్రతి ఒక్కరు కూడా అడుగుదాం. మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఈ ఉదయకాల సమయమున ఇక్కడున్న ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడండి దేవా. నీ మాటలు మా హృదయంలో నిలకడగా నిలిచిండును గాక ప్రభువా. మేము అర్థం చేసుకున్నట్లుగా వెలిగింపును మాకు దయచేయండి ప్రభువా. మా ఇష్టానుసారం కాకుండా ప్రభువా ఏది సత్యమో అది గ్రహించినట్లుగా కృప చూపించి బలపరచమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అయితే ఇక్కడ 4 విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ ఏం చేయాలి అంటే సప్లికేషన్స్. ఇక్కడ 2వ అధ్యాయము ఇక్కడ ఎక్కడున్నది అంటే రైట్ 2వ వచనంలో రాజుల కొరకును అధికారుల కొరకును తర్వాత ఉన్న మాటలు మనం ధ్యానించాం. విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయవలని హెచ్చరించుచున్నాను. ఫస్ట్ ఈ 4 మాటలు మనము ధ్యానించుదాం. ఈ 4 మాటలు తర్వాత ఎవరి కొరకు మనము ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈరోజు మనము ఉంటున్న సమయం అనేటువంటిది, ఈ దినము అనేటువంటిది, ఈ నెల అనేటువంటిది మన దేశానికి కూడా చాలా అవసరమైన నెల. ఎందుకంటే ఒక 135 కోట్ల మంది ఒక ప్రజలు కలిగిన దేశము మన దేశము. ఒకలో ఇద్దరో ఒక 10 మంది కాదు. ప్రపంచంలో కూడా ఇప్పుడున్న పరిస్థితులంతా కూడా ప్రపంచమంతా కూడా యుద్ధ వాతావరణము కమ్మేసిన దినాలు. అంటే ఇజ్రాయెల్ కానీ, అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, తర్వాత ఇరాన్ కానీ, తర్వాత అనేక ఉక్రెయిన్ కానీ, రష్యా కానీ, చైనా, తైవాన్ మీద కానీ చాలా దేశాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొత్తం ప్రపంచ మ్యాప్లో నడిబొడ్డున ఉండే దేశాలన్నీ కూడా యుద్ధ వాతావరణం కమ్మేసి ఉన్నది. అంటే ఈ ప్రజలు ఇక్కడ నుండి అటు వెళ్ళాలంటే ఈ యొక్క దేశాల మీదుగా కూడా వెళ్ళవలసి వస్తున్నది. కాబట్టి అనేక ఆటంకాలు విమానంలో ప్రయాణం చేసే వారికి కూడా ఆటంకాలుగా ఉన్నాయి. ఇలాంటి భయంకరమైన యుద్ధ వాతావరణంలో ఉంటున్నప్పుడు మన దేశము కూడా ఇలాంటి యుద్ధాలు వాతావరణంలో మన దేశం కూడా ఒక రోల్ అనేటువంటిది ప్లే చేయవలసి వస్తుంది. అంటే మన దేశం మీద ఒక బాధ్యత, ఎవరికి సపోర్ట్ కాదు అనేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మన దగ్గర ఉన్న రాజు అంటే మన ప్రధానమంత్రి, మన యొక్క ప్రభుత్వం, ఎలాంటి ప్రభుత్వం ఇక్కడ ఉండాలి, ఎలాంటి ప్రభుత్వం అయితే దేశానికి అలాగే ప్రపంచానికి క్షేమముగాను, దేశానికి ఏ విధంగా మంచియు
అంటే ఎప్పుడు కూడా మన దేశంలో మనము ఓటు వేస్తున్నప్పుడు ఎలాగ ఆలోచిస్తున్నామంటే మన ఆలోచన విధానం అంతా కూడా నాకు ఏం జరుగుతుందన్న వ్యక్తిగతమైన స్వార్థంతో మనం ఓటేస్తున్నాం. కానీ దేశానికి ఎవరు సంస్కరణలు తీసుకొస్తున్నారు, ఎవరు దేశానికి క్షేమం కొరకు పోరాడుతున్నారు అనేటువంటి ఆలోచనలు మనకు అనిపించవచ్చు. అరే రెండే ప్రభుత్వాలు ఉన్నాయి, వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వీళ్ళు అన్నారు. కానీ దేవుడు ఎవరిని అంటే మనము ఏ నడిపింపును కలిగి ఉన్నాం అంటే అలాంటి ప్రేరేపణతో మనము ఓటు వేసేటప్పుడు వెళ్ళాలి. కాబట్టి అలాంటి ప్రేరేపణ కలగాలంటే మనము మన ప్రార్థనా పూర్వకంగా మనం వెళ్ళినప్పుడు దేవుడు ఎవరికి ఓటేయాలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. అయితే ఇక 4 మాటలు. మొట్టమొదటగా విజ్ఞాపనములు. మొట్టమొదటిగా ఏమున్నది? విజ్ఞాపనములు. అంటే విజ్ఞాపన ఇంగ్లీష్లో ఇంటర్సెషన్ అంటే ప్రేయింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సమ్వన్. అంటే ఒకరి నిమిత్తం అంటే ఒకరి కొరకు వారి పక్షాన మనం ప్రార్థించడం ఏమంటారంటే విజ్ఞాపన. మనం ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. అంటే సంఘం అనేటువంటిది ప్రాముఖ్యంగా దేని కొరకు ఇలాగ కుటుంబంగా మనం కలిసి ఇలాగ అందరము కలిసి సహవాసంగా ఉండడానికి మొట్టమొదటగా మనకు కావాల్సింది దేని కొరకు అంటే విజ్ఞాపన చేయడానికి. ఎందుకు విజ్ఞాపన చాలా ప్రాముఖ్యమైందంటే నా కొరకు నేను ప్రార్థిస్తాను. ఎవరైనా కష్టం వచ్చినప్పుడు ఏమీ మనకు తోచదు కనుక మన కోసం మనం ప్రార్థన చేస్తాం. కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటిది అంటే ఒక సంఘంగా నా మీద ఉన్న బాధ్యత, మన మీద ఉన్న బాధ్యత ఏంటిదంటే నా కోసము మన కోసము కాదు, కానీ మనము దేని కొరకు నియమించబడిన వారము, దేని కొరకు ఏర్పరచబడిన వారం, దేని కొరకు ఎన్నిక చేయబడిన వారం అంటే దేవుడు ఒక సంఘాన్ని దేవుడు ఎందుకు ఈ లోకంలో ఉంచాడంటే ఈ లోకం అంతటిని కూడా శాంతి సమాధానంలో నిలుపుటకై న్యాయమును ఇంకా నడిపించడానికి, అక్రమం నుండి వైదొలిగించడానికి, క్రమముగా నడుచుకోవడానికి అదంతా కూడా ఎక్కడ కనిపిస్తుంది అంటే లోకంలో కనపడదు, కానీ ఎక్కడ కనిపిస్తుంది అంటే సంఘంలో కనిపిస్తుంది. హల్లెలూయా. లోకమంతా అన్యాయం, నాకు అన్యాయం జరిగింది, నాకు అక్రమం జరిగింది, నాకు ఎక్కడ కూడా నీతి కనపడలేదు, అవినీతే కనిపించింది. కానీ నీతి, న్యాయము, క్రమము ఎక్కడ ఉన్నదంటే సంఘంలో ఉన్నది. హల్లెలూయా. సంఘంలో ఉన్నది అంటున్నారు కదా, మరి సంఘంలో ఉన్నదా నిజంగా అనే మాట మీద నేను మాట్లాడను. సంఘం అంటే దేవుడు సంఘాన్ని ఎలా కోరుకున్నాడంటే ఆ సంఘము నీతి గలదై, న్యాయము గలదై, క్రమము గలదై, యథార్థవంతులై, జ్ఞానము కలిగిన వారై, బుద్ధి కలిగిన వారై, దేవుని నడిపింపుతో సాగేవారిగా దేవుని సంఘాన్ని కోరుకున్నాడు. హల్లెలూయా. అలాంటి సంఘంగా, అలాంటి సహవాసంగా దేవుడు మనల్ని నియమించి ఉన్నాడు. మనం మర్చిపోతాం, నేను ఉన్నాను, నేను సంఘంలో ఒక సభ్యుడను, నేను సహవాసంలో ఒక క్రీస్తు వాడనై ఉన్నాను, నేను పరిశుద్ధుడను అని మనము మర్చిపోతూ ఉంటాం. ఇవి మర్చిపోయి మనం ఇష్టానుసారంగా లోకము నడుచుకున్నట్లుగా లోకంలో జరిగిన సంఘటనలలో మనం నిమగ్నమైపోయి వారి కొరకు మనము ప్రయాసపడే వారిగా ఉన్నాము, కానీ వారి మెప్పు కొరకు ప్రయాసపడే వారిగా ఉన్నాము. కానీ నా దేవుడు నా కొరకు ఏమి ప్రణాళిక కలిగి ఉన్నాడో దాని కొరకు నేను ప్రయాసపడాలి, దాని కొరకు నేను భారము పంచుకోవాలి, దాని కొరకు నేను నడిపించబడాలన్న అత్యాసక్తి మనకు లేదు. ఎందుకొరకు అంటే మనం ఎంత చెప్పినా కూడా, ఏ బీజేపీ ప్రభుత్వం వచ్చినా కూడా మనం చాలా సుఖంగానే ఉన్నాం. సంఘం ఎప్పుడు అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది అంటే ఈ యొక్క మొదటి దశాబ్దం అంటే ఆదిమ సంఘం ఎందుకు అత్యధికంగా వారు ప్రార్థించినారంటే వారు సుఖపడడానికి ఏ దినము లేదు కనుక. అంటే వారి శ్రమలు ఎప్పుడు కూడా వారిని వెంటాడుతూనే ఉన్నాయి. 10 చక్రవర్తుల కాలము అంటే మొట్టమొదటి 10 చక్రవర్తుల కాలంలో ఎంత భయంకరమైన శ్రమలు. ఆ శ్రమలలో క్రీస్తుని ఎరిగిన వారి యొక్క ఆస్తులను లాక్కున్నారు, వారి గృహాలను లాక్కున్నారు, వారు ఉండడానికి నీడ లేకుండా చేశారు, వారి డబ్బులను లాక్కున్నారు, వారి జీవితము వస్త్రహీనత, వారు వస్త్రాలు లేకుండా, తిండి ఆహారము లేకుండా ఉన్న పరిస్థితి ఏది ఎదుర్కొన్నదంటే ఆదిమ సంఘం. అలాంటి శ్రమల గుండా వారు ఎంతో ప్రార్థించారు కనుకనే వారి యొక్క ప్రాణాలను కూడా వారు లెక్క చేయలేదు, వారి పిల్లలను లెక్క చేయలేదు, వారి తల్లిదండ్రుల ఎదుటనే పిల్లలను నరికివేశారు, ఖడ్గము శిరశ్ఛేదనం చేశారు. అయినా కూడా వారు ఏం చేయలేదంటే వారు క్రీస్తును వెంబడించకుండా వారు మానేయలేదు.
వారు క్రీస్తును ఏది పోగొట్టుకున్నా, ఒక తల్లి ముందు ఒక పసిబిడ్డ యొక్క తలలు తీస్తున్నప్పుడు వారు ఎలాగ నిలబడ్డారు అంటే, ఎందుకొరకు నిలబడ్డారంటే క్రీస్తును ప్రేమించిన వారుగా. ఆ క్రీస్తు ప్రేమ వారి హృదయములో అది కుమ్మరించబడి ఉన్నది కనుకనే క్రీస్తు ప్రేమ ఎన్నడూ కూడా ఎలాంటి అపాయము కలిగినా కూడా వేరు చేయని ప్రేమ. హల్లెలూయా. అందుకనే అలాంటి ప్రేమ చేత నింపబడిన వారు ఎవరు అంటే, ఎందుకంటే మన హృదయాలలో ప్రేమను నింపింది మనుషులు కాదు. మన హృదయంలో దేవుని ప్రేమను కుమరించిన వాడు ఎవరు అంటే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో పరిశుద్ధాత్మ మన హృదయంలో ఏం చేశాడంటే దేవుని ప్రేమను కుమరించినాడు. హల్లెలూయా. అలాంటి పరిశుద్ధాత్ముడు మన హృదయములో ప్రేమను కుమరించిన తర్వాత మన పని ఏంటిది అంటే విజ్ఞాపన. మనం ఏం చేయాలి? దేని కొరకు విజ్ఞాపన చేయాలంటే, ఇప్పుడున్న పరిస్థితిలో నా కోసము కాదు, నా కుటుంబం కోసము కాదు, ఇప్పుడున్న పరిస్థితిలో నేను దేని కొరకు విజ్ఞాపన చేయాలంటే నా దేశము కొరకు. నా దేశము కొరకు నేను విజ్ఞాపన చేయాలి. ఎందుకంటే నా దేశం ఉన్న పరిస్థితి ఇప్పుడు ఏంటంటే జనులంతా కూడా అంధకారంతో నిండిపోయి ఉన్నది. ఎవరు అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ లాగా ఉన్నది. కానీ ఎవరిని ఎన్నుకోవాలో బుద్ధి జ్ఞానము లేకుండా వారి యొక్క హృదయాలు ఎలాగ కమ్మివేసి అంటే ఒక మతము కమ్మివేసి ఉన్నది, ఒక అంధకారము కమ్మివేసి ఉన్న పరిస్థితులలో సంఘం ఏం చేయాలి అంటే, దేవా వారి హృదయపు మనోనేత్రాలు తెరువు దేవా, వారి అంధకారమును తొలగించు దేవా, వారి మీద వెలుగుని ప్రకాశింపజేయు అనేటువంటి ప్రార్థన ఎవరు చేయాలంటే సంఘం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి విజ్ఞాపన చేయకుండా మనము ప్రశాంతంగా ఉండే సమయము కాదు ఇవి. ఊరికే మనము, ఎందుకంటే మనకి ఏ ఆలోచన ఎందుకు లేదంటే దేశం కోసం మనం ఏ బాధ్యత తీసుకోం. ఆగస్ట్ 15 వచ్చినా, జనవరి 26 వచ్చినా ఆ హాలిడేలు వస్తున్నాయి కదా అన్నటువంటి మైండే ఉంటుంది తప్ప, కానీ నా దేశానికి నేను స్వతంత్రుడిగా బ్రతికే ఒక హక్కు నాకు కలిగి ఉన్నది. ఇలాంటి స్వతంత్రుడిగా ఉండి నార్త్ కొరియాలో ఈ పరిస్థితి లేదు. కానీ భారతదేశంలో ఉన్న మనమందరం మీద ఎలాంటి గొప్ప స్వేచ్ఛ ఉన్నది అంటే, ఇంత స్వేచ్ఛ ఉండి మనం దేవుని కొరకు ఎంత ప్రయాసపడాలంటే, ఎంత భారముతో మనం నడిపించబడాలి అంటే, కానీ అలాంటి భారము లేకుండా ఉన్నాం. కనీసం ప్రార్థించే భారము కూడా, కనీసం మన ఇంట్లో కూడా మనం విజ్ఞాపన చేయము. కానీ మనం ఎలాగా ఉండాలి అంటే దేశము కొరకు విజ్ఞాపన చేయాలి. దేని కొరకు విజ్ఞాపన చేయాలి? దేశము కొరకు. దేవా, ఈ నెల ఏప్రిల్లో కొన్ని రోజులు ఎలక్షన్ జరుగుతూనే ఉన్నాయి. రేపు మన రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో, ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఎలక్షన్ జరుగుతుంది. ఆల్రెడీ 50% ఎలక్షన్స్ అయిపోయినాయి. 50% దేశంలో ఉన్న ఎన్నికలు పూర్తి అయిపోయినాయి. ఈ 50% కోసమైనా మనం ప్రార్థన చేద్దాం. దేవా, నా దేశం కొరకు, దేవా ఒక మంచి ప్రభుత్వాన్ని, ఆర్థికంగా మంచిగా నిలబెట్టే ప్రభుత్వాన్ని, పేదరికం కోసము పాటుపడే ప్రభుత్వాన్ని, మా దేశం యొక్క స్కూళ్ళను, హాస్పిటల్స్ని బాగు చేసే ప్రభుత్వం. ఎందుకంటే కోవిడ్లో కూడా మనం నేర్చుకోవాల్సి, కోవిడ్ టైంలో ఏ ప్రభుత్వాలు ప్రజల కొరకు వారు ప్రయాసపడ్డారో అలాంటి ప్రభుత్వాలు మనం ఎరిగి ఉన్నాము కనుక, మెడికల్ కాలేజ్ వీటన్నిటి కొరకు ఎవరు ప్రయాసపడ్డారో వీటిని జ్ఞాపకం చేసుకోవాలి. మనము మన దేశం కొరకు విజ్ఞాపన అంటే, ఈ విజ్ఞాపన బయటున్న వారు ఏం చేస్తారంటే, దేవ మోడీ కావాలంటే మోడీ కోసం ప్రార్థన చేస్తారు, రాహుల్ గాంధీ కావాలంటే రాహుల్ గాంధీ కొరకు ప్రార్థన చేస్తాం. కానీ సంఘం దేని కొరకు ప్రార్థన చేస్తుంది అంటే, దేశానికి ఏది క్షేమమో, దేశానికి ఏది మంచిదో, దేశానికి ఏది శాంతితో కూడిన పరిపాలన అందిస్తారో, సమాధానం అందిస్తారో, సువార్తను ప్రకటించడానికి వీలును కల్పిస్తాదో, స్వేచ్ఛనిస్తాదో అలాంటి ప్రభుత్వం. హల్లెలూయా. మీ అందరికీ నా మాటలు అర్థమవుతున్నాయా? ఇది దేశము కొరకు. ఒక మాట మీకు, ఒక సంఘటన చెప్తాను. కొలంబియా దేశం, దక్షిణ అమెరికా ఖండంలో కొలంబియా దేశంలోని కాలి అనే పట్టణంలో భయంకరమైన డ్రగ్స్తో నిండిపోయి ఉన్నది. దేశ ప్రభుత్వము కూడా
ఆ డ్రగ్స్ డాన్స్ ఎవరైతే ఉన్నారో 7 డాన్సే మొత్తం దేశ ప్రభుత్వాలను కూడా పరిపాలించే పరిస్థితిలోనికి వచ్చేసింది. దాదాపు ఎవ్రీ ఇయర్ 10 లక్షల కేజీల మత్తు పదార్థాలను అమెరికాకు అలాగే యూరోప్ దేశాలకు వారు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఎప్పటి నుండి అంటే దాదాపు 1978 టైం నుండి. అలాంటి టైం నుండి అలాగా భయంకరమైన ఆ పట్టణం అంతా వ్యభిచారంతోనూ క్లబ్స్తోనూ పబ్స్తోనూ అంటే భయంకరమైన ఎక్కడ చూసినా కూడా పాపమే. రోజుకు కనీసం అంటే ఆ యొక్క దేశ జనాభా 20 లక్షలు. అలాంటి 20 లక్షల జనాభాలో రోజుకు మినిమం 15 హత్యలు. దేని కొరకు అంటే మత్తు పదార్థాల కొరకు హత్యలు జరుగుతున్న కాలంలో 1978లో బొలివియా దేశం నుండి పాస్టర్ జూలియస్ సీజర్ రూబెల్ అనే ఒక సేవకుడు దేవుడు ఖాళీ పట్టణం కొరకు పిలిచినాడు. బొలివియా దేశంలో దేవుడు అప్పుడు బహుబలంగా వాడుకుంటూ ఆయన అనేక మందిని రక్షణ నడిపించినప్పుడు కూడా సంఘం అప్పుడు స్థిరపరచబడుతున్నప్పుడు దేవుని పిలుపును ఆయన గ్రహించి దేవుడు నన్ను ఖాళీ పట్టణానికి నన్ను నడిపిస్తున్నాడని బొలివియా దేశం నుండి, ఆయన దేశం కాదు, ఆయన దేశం నుండి కొలంబియా దేశంలోని ఖాళీ పట్టణానికి వచ్చాడు. ఆ పట్టణంలో ఉన్న అక్కడ దాదాపు ఒక 50,000 20 లక్షల్లో 50,000 మంది క్రైస్తవులు ఉన్నారు. కానీ క్రైస్తవులలో ఐక్యత లేదు. ఈ యొక్క భయాందోళనలో వారు ఎలాగంటే ఎప్పుడు వారు కుదిరినప్పుడే వారు అలాగా నామకే వాస్తుగా ఉంటున్న వారుగా ఉన్నారు. కానీ దేవుని కొరకు అత్యాసక్తి కలిగిన వారు లేదు. కానీ పాస్టర్ రాబర్ట్ సీజర్ రూబెల్ అనేటువంటి వ్యక్తి ఆ పట్టణంలో ఒక కొండ ఉన్నది. ఆ కొండ ఎక్కి దేవా ఈ ఖాళీ పట్టణాన్ని రక్షించు దేవా అనుదినము కూడా ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా ప్రార్థించడం మానేలేదు. ఆయన ఏం చూశాడంటే దేశ ప్రజలు ఇంత భయంకరమైన పాపిష్టులని ఆయన ఎప్పుడు ఆలోచన లేదు. పాపం చేయవారని ఆలోచన చేయలేదు, అక్రమం చేయవారని ఆలోచించలేదు. కానీ దేవా ఈ పాపము చేత వీరు నరకానికి వెళ్ళిపోతున్నారు, ఈ పాపము చేత నిన్ను తెలుసుకోకుండానే వారు మరణిస్తున్నారు, రక్షణ లేని జీవితాన్ని వారి యొక్క బంధకములో వారు ఉండిపోతున్నారు, ఆ వ్యసనంలో ఉండిపోతున్నారయ్యా, వీడికి స్వేచ్ఛను దయచేయని ఆయన ప్రార్థన. అంటే ఈయన భారం దేని కొరకు అంటే వారి పాపము నిమిత్తము ఈయన యొక్క భారం అంతా కూడా అలాగా ప్రార్థిస్తూ 1978 సంవత్సరం నుండి అనేక మార్లు ఒక దినముగా ఆయన బాగా ప్రార్థన చేస్తున్నాడు. దేవా మా దేశాన్ని మా యొక్క ఈ దేశమును కదిలించు దేవా, ఈ ఖాళీ పట్టణాన్ని కదిలించు అని ప్రార్థన చేస్తున్నప్పుడు 1995 సంవత్సరంలో ఆయన పాస్టర్స్ అక్కడ దాదాపు ఒక 25 పాస్టర్లు ఉంటే 15 పాస్టర్లు ఉంటే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మనం అందరం కలిసి పట్టణం నడిబొడ్డున ఉన్న ఫుట్బాల్ గ్రౌండ్లో మనం అందరం క్రైస్తవులం అందరం కలిసి మనము ప్రార్థన చేద్దాం, మన పట్టణం కొరకు ప్రార్థన చేద్దామంటే ఒక్కొక్కరు ఎవరొస్తారులే అని చెప్పేసి అలాగా పాస్టర్లు ఎవరు కూడా సహకరించలేదు. కానీ రాబర్ట్ సీజర్ రూబెల్ మాత్రం ఆ స్టేడియంలోకి వెళ్ళి ఆయన ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఆయన ఒక్కడే ప్రార్థన చేస్తున్నాడు, ఆయన కుటుంబంతో ప్రార్థన చేస్తున్నాడు. ఒకరి తర్వాత సర్లే ఆ పాస్టర్ అన్నాడు కదా వారందరూ రావట్లేదని చెప్పేసి మిగతా పాస్టర్లు ఒక్కొక్కరు రావడం, నేను కూడా వెళ్ళి స్టేడియంకి వెళ్ళి ప్రార్థన చేద్దామని ఆయన కూడా వెళ్ళి వారు ఒక్కొక్కరు సేవకులు వెళ్ళి స్టేడియంలో ప్రార్థించడం స్టార్ట్ చేశారు. అలాగా జనులందరూ 200 మంది వచ్చారు, 2,000 మంది వచ్చారు. దాదాపు ఆ రోజు ఆయన ప్రారంభించింది ఒక్కడైతే ఎంతమంది వచ్చారంటే 25,000 మంది ఆ ఫుట్బాల్ స్టేడియంలోనికి వచ్చారు. ఇది ఎప్పుడంటే 1995 సంవత్సరం. ఎప్పుడో కాదు, నేను పుట్టిన తర్వాతనే, మీలో అనేక మంది పుట్టిన తర్వాతనే 1995 సంవత్సరం మే నెలలో అంటే ఇదే నెలలో దాదాపు 29 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. అదే 25,000 మంది ఫుట్బాల్ స్టేడియంలో ఆల్ నైట్ ప్రేయర్ జరిగింది. ఏ ప్రేయర్ జరిగింది? ఆల్ నైట్ ప్రేయర్. వారందరూ ప్రార్థించుచుండగా ఒక్కొక్కరు వచ్చి పశ్చాత్తాపడుతున్నారు. ఏం పడుతున్నారు? మేము భయంకరమైన పాపము చేశాము, సేవకులు వచ్చి మేము ఇంతవరకు ఐక్యత కలిగి లేము అని చెప్పి వారు పశ్చాత్తాపడుతున్నారు. మిగతా క్రైస్తవులు వచ్చి మేము మా దేశం కొరకు ఎప్పుడు ఈ బాధ్యత లేదు, మేము ఎప్పుడు ఇలా ఆలోచించలేదని వారు పశ్చాత్తాపడుతున్నారు. ఒక గొప్ప ఉజ్జీవం రగిలించబడ్డది. ఆ యొక్క స్టేడియంలో ఉన్న 25,000 మంది అందరూ ఏక మనస్సు కలిగి ప్రార్థించడం ప్రారంభించారు. ప్రార్థించినప్పుడు ఆ తర్వాత దినాల్లో ఏమైందంటే ఒక్కొక్క
డాన్ అనేటువంటిది అరెస్ట్ చేయడం ప్రారంభించబడ్డారు. అలాగా కొన్ని దినాల్లోనే ఆ యొక్క డ్రగ్స్ చేసే ఈ మాఫియా అంతా కూడా అరెస్ట్ అయిపోయింది. అరెస్ట్ అయిపోయిన తర్వాత ఒక గొప్ప ఉద్యమం ఖాళీ దేశం కలిగింది. అక్కడ ఉన్న క్లబ్స్ పబ్స్ అన్నీ కూడా గొప్పగా ఏమైపోయిందంటే మార్పు చెందాయి. ఏ బిజినెస్ నడవట్లేదు, వ్యాపారాలు ఏమీ కూడా అవన్నీ కూడా నడవట్లేదు. ఇవన్నీ చూసి డాన్స్లో ఉన్న కొంతమంది వాళ్ళ అనుచరులు ఏం చేశారంటే వీటన్నిటికీ కారణం ఈ ప్రార్థనే అని చెప్పి ఈ రాబర్ట్ సీజర్ రూబెల్ అనేటువంటి వ్యక్తి ఆయన అనేక మందిని నడిపిస్తున్నాడు అని చెప్పేసి 1995 సంవత్సరం డిసెంబర్ 13వ నెలలో ఆయన చర్చ్ ఎక్కడో ప్రార్థనకు వెళ్తున్నప్పుడు ఆయనని గన్తో షూట్ చేసి చంపేశారు. ఆయనని 1995 సంవత్సరం 29 సంవత్సరాల క్రితము డిసెంబర్ 13వ తారీఖున ఆయన చంపేశాడు. చంపేసిన తర్వాత ఆయన అలాగే ఒక చిన్న శిష్యుడి వల్ల అలాగ మరణించాడంట. వెంటనే మరణించారు. చిన్న పిల్లలు ఉన్నారు. ఆయన భార్య రూత్ రూబెల్ ఆమె అక్కడి నుండి ప్రార్థన ప్రారంభించింది. దాని తర్వాత అనేక సంఘాలు కట్టబడ్డాయి. ఒక్కొక్క సంఘములో 30,000 మంది, 2,000 మంది, 3,000 మంది, అప్పటిదాకా 15 సంఘాలు ఉండేది. దాని తర్వాత ఎన్ని సంఘాలు అయ్యాయంటే దాదాపు 250 సంఘాల మీదుగా అవన్నీ సంఘాలు కూడా 3,000 పైబడే అందరూ కూడా కొత్త వాళ్ళతో నింపబడి ఉన్నాయి. హల్లెలూయా. తర్వాత ఆ దేశంలో ఈ గంజా అంటే మర్జోనా అనేటువంటిది పండించడమే ఆ యొక్క రాష్ట్రంలో ఆ పట్టణంలో మానేశారు. దాని తర్వాత క్యారెట్, పొటాటో, క్యాబేజ్ని పండించడం స్టార్ట్ చేశారు. ఒక్కొక్క క్యాబేజ్ని మోయాలంటే ఇద్దరు కావాలంట. అలాంటి పెద్ద క్యారెట్లు 2 కేజీల ఆలుగడ్డ అనేటువంటిది ఆడ పండుతుందంట. ఎప్పుడు? దేని తర్వాత? ప్రార్థన వలన. అంటే ఈరోజు రాబర్ట్ సీజర్ రూబెల్ ఏం చేశాడంటే ఆ పట్టణము పక్షాన విజ్ఞాపన చేశాడు. ఈరోజు మనం ఏం చేయాలంటే విజ్ఞాపన. నా ప్రార్థన ఆలకించాడు కాదు దేవా, మనం అదే రెండవ వాడు ఎన్ని తలచిన ఏది అడిగినా అని పాడుతూ నీ వాక్కుకై వేచి ఉంటుంది. ఈరోజు దేవా నీవు ఏమయ్యా నీ చిత్తాన్ని నేను గ్రహించలేకపోతే నీ మాట ఏంటిదో నాకు తెలియజేయి ప్రభువా. నా దేశం కొరకు నేను ఏ ఆలోచన కలిగి ఉండాలో దేవా అది నాకు తెలియజేయి ప్రభువా అనేటువంటి ప్రార్థన మనం చేయాలి. ఈరోజు మనం విజ్ఞాపన చేయాలి. మన మీద ఎలాంటి ఆత్మ కుమ్మరించబడాలి అంటే దేవుని పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరించబడినప్పుడు ఒక పశ్చాత్తాపం కలగాలి. మనలో ఉన్న అవినీతి, మనలో ఉన్న ఏ యథార్థత లేకుండా అక్రమం ఉన్నదో అది బయటపడి అవన్నీ ఒప్పింపజేయబడాలి. అలాంటి ఆత్మ ఎప్పుడు మనం కోరుకునే దేవా నా రోగమును తీసివేయని కోరుకుంటామే. కానీ ఈరోజు ఎలాంటి రోగం మనను తొలగిపోవాలంటే పాపం అనే రోగము తొలగిపోవాలి. జాన్ హైడ్ ఇండియాకు వచ్చిన మిషనరీ. అమెరికా దేశం నుండి ఇండియాకి పంజాబ్ రాష్ట్రానికి వచ్చాడు. ఆయన స్టీమర్లో బయలుదేరినప్పుడు ఆయనకి వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఒక లెటర్ రాశాడు. ఏంటంటే నువ్వు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయంటే ఆయన లెటర్ తీసి బయట పెట్టాడు. ఏ నడిపింపు లేకుండానే నేను ఇండియా దేశానికి మిషనరీగా వెళ్తున్నానా అని. కానీ ఆయన మనస్సు ఏదో భారం కలిగింది. అరే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అంకుల్ చాలా యథార్థంగా పరిశుద్ధంగా ఉంటాడు, ఆయన కూడా మిషనరీగా వెళ్ళాలనుకున్నాడు కానీ ఆయన కుదరలేదు అని చెప్పినప్పుడు వెంటనే ప్రార్థించిన 3 దినాలు ఆ భారంతో ప్రార్థించిన పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాడు. దాని తర్వాత ఇండియాకు వచ్చిన తర్వాత ఆయన ఒక మిషనరీ అన్నాడంట. ఏంటిదంటే మన ప్రార్థనలు ఆలకించబడాలి అంటే పరిశుద్ధత లేని మనం పరిశుద్ధంగా లేకుండా ఎన్ని ప్రార్థన చేసినదంతా వ్యర్థమే. మన ఆలోచన అన్నిట్లో అప్పుడు జాన్ హైడ్ ప్రార్థన మోకరిని ప్రార్థన దేవా నేను నా పాపముల మీద జయము లేకపోతే తిరిగి నన్ను అమెరికా పంపి ప్రభువా. ఎందుకంటే నేను మాట్లాడే మాటలో నీతి న్యాయం యథార్థత లేకున్నప్పుడు నేను ఎందుకు ప్రభువా నేను ప్రకటించాలి అని ప్రార్థించినప్పుడు జయ జీవితం కలిగి ప్రార్థన చేశాడు. జాన్ హైడ్ అంటే ఏంటిది అంటే ప్రార్థనకు అపోస్తులుడు అనే పేరు ఆయనకి. జాన్ హైడ్ ఆయన ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆత్మను సంపాదించడం కొరకు ప్రార్థన. 1900
8వ సంవత్సరం ఒక ఆత్మ కొరకు ప్రార్థన చేస్తే దేవుడు అలాగ ఒక ఆత్మనిచ్చాడు. 1909వ సంవత్సరంలో 2 ఆత్మలు కావాలంటే 2 ఆత్మలు, 1910వ సంవత్సరం 4 ఆత్మలు అంటే 4 ఆత్మలు. అంటే ఆయన వాక్యం ఏం బోధించాడు? ఆయన నిలబడి యేసు అని 3 సార్లు పలికితేనే పశ్చాత్తాపడి జనులు పరిగెత్తుకుంటూ వస్తారంట. హల్లెలూయా. ఈరోజు మన మీద ఎలాంటి ఆత్మ కుమ్మరించబడాలంటే విజ్ఞాపన చేసే ఆత్మ. తర్వాత తొందర ముగిచ్చేస్తాం. ఇంకా 3 మాటలు. తర్వాత ఏముందంటే ప్రార్థనలను. ఏంటిది? ప్రార్థన అంటే ఓవరాల్గా ప్రతిరోజు మనం చేసేది ప్రార్థన. ఏంది? అన్నీ గంప గుత్తుగా చేసే ప్రార్థన అనమాట. అంటే ఒక ఏం అడగాలో ఏది అడగాలో ఏం క్లారిటీ లేకుండా చేసే ప్రార్థన అంటే అంటే క్లారిటీ అనే కాదు, దైవికం కోసము, దేవుని కొరకు, అన్నిటి కోసం చేసేది ప్రార్థన. 3వదిగా ఏంటంటే యాచనలు అంటే ఒక విషయము కొరకు పోరాడేది యాచనలు. ఒక విషయం కొరకు. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నది. మా ఎలక్షన్ కొరకు మనమంతా ఎలక్షన్ కొరకు చేసే ప్రార్థన ఏమంటారంటే యాచన. ఏంటిది? యాచన. ఒక విషయం కొరకు పోరాడడం, ఒక విషయం కొరకు ప్రార్థనలో పోరాడడం. మనము ఒక పిల్లలు ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన చేస్తున్నామంటే అది యాచన, దాని విషయంకై పోరాడడం. ఒక 10th క్లాస్ స్టూడెంట్ ఎగ్జామ్స్ కొరకు తల్లిదండ్రులు పోరాడేది యాచన. ఇప్పుడు మనము ప్రార్థన చేస్తున్నాం కానీ విజ్ఞాపన చేయట్లేదు, యాచనలు చేయట్లేదు. అంటే మనము ఒక అంశం మీద పోరాడడం లేదు. నేను ప్రార్థన చేశాను కదా అని తృప్తి పొందుతున్నాం. దేవా, మా ఎలక్షన్ జరుగుతున్నాయి ప్రభువా, మా ఎలక్షన్లలో నువ్వే తోడుగుండు ప్రభువా, మా దేశ ప్రధాని నియమించు ప్రభువా అని ప్రార్థన చేసి దేవా అని ప్రార్థన చేసి ఆమెను అంటున్నాం. దాన్ని ఏమంటారంటే ఎప్పుడైనా అడిగితే ఎలక్షన్ల కోసం మీరు ప్రార్థన చేస్తున్నారా అంటే చేతులెత్తే ప్రార్థనలు అవన్నీ. కానీ మన ప్రార్థన యాచనలు ఉండాలి, యాచనలై ఉండాలి. అంటే ప్రార్థనలో పోరాడాలి. అందుకని బాడంగా ప్రార్థనలో పోరాడునది పెళ్ళగించుట అసాధ్యము. అంటే ప్రార్థనలు ఏం చేయాలంటే పోరాడాలి. దేవా, ఒక మంచి ప్రభుత్వం నియమించి ప్రభు అని పోరాడాలి. అంటే ఆ ప్రభుత్వం ఎందుకు మనకు కావాలి అంటే దేశ ప్రభుత్వము అంటే మన దేశ సంరక్షణ అంతా కూడా ఎవరి మీద ఆధారపడి ఉందంటే దేశ ప్రధాని మీద. యుద్ధాలు వచ్చినప్పుడు యుద్ధము చేయాలా వద్దా ఆగిపోవాలనే నిర్ణయం ఎవరు తీసుకుంటారు? ప్రధానమంత్రి. దేశంలో మతాలు, మణిపూర్లో అల్లకొల్లాలు జరుగుతున్నప్పుడు ఆ అల్లకొల్లాలను ఆఫ్ చేయవలసినది ఎవరు? ప్రధానమంత్రి. దేశంలో అలజడిలు, ఒక రాష్ట్రం అప్పుడు తెలంగాణ, ఆంధ్ర సపరేట్ జరుగుతున్నప్పుడు అలాంటి పరిస్థితులలో నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? దేశ ప్రభుత్వం, ప్రధానమంత్రి. ఇలాంటి అలజడులన్నిటి నుండి ఒక జ్ఞానవంతముగా బుద్ధి కలిగిన వారితో, నియమించబడిన వారితో ఆ పరిపాలన సాగాలంటే ఎవరు ఉండాలి అంటే దేవుని కృప కలిగిన ప్రధానమంత్రి నియమించబడాలి. హల్లెలూయా. దేవుని కృప, మనుషుల యొక్క దయగలిగిన వాడు, మనుషుల దయందును దేవుని దయగలిగిన ప్రధానమంత్రి దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అలాంటి గొప్ప కృప, జ్ఞానమును, బుద్ధిను దేవుడు జనులందరికీ ఇచ్చునుగాక. మనం అలాగా ప్రార్థనలో పోరాడాలి. తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవా అంటే మన ప్రార్థన అడుగుడే ఉంటుంది తప్ప కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేటువంటిది ఉండదు. కానీ దేవుణ్ణి అంటే మన ప్రార్థన దేవుడు అంటే ఈరోజు మనం ప్రార్థిస్తున్నప్పుడు నిన్న ప్రార్థించిన వాటి కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం అడిగాం, అయిపోయింది, ఇంకా వచ్చిన తర్వాత అది అయిపోయింది. కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడైతే అలాగ చేస్తామో విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు. తర్వాత పైన చూడండి, ఎందుకొరకంటే మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును. ఎందుకొరకు? సుఖముగా బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును
విజ్ఞాపనలను ప్రార్థనలను యాచన కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. మీకు చెబుతున్నాను అనట్లేదు, హెచ్చరించుచున్నాను అంటే ఇది ఒక హెచ్చరిక. ఈ ఎందుకొరకు అంటే ఇది మంచిదియు, 3వ వచనం, మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఇది దేవునికి అనుకూలమైనది. ఇలాగ ప్రార్థన చేయడం, దేశం కొరకు ప్రార్థన చేయడం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేశాలను జాన్ వెస్లీ ఆయన ప్రార్థన ద్వారా దేశాన్ని స్వతంత్రించుకున్నాడు. ఇంగ్లాండ్ దేశం స్వతంత్రించుకోవడానికి గల కారణము జాన్ వెస్లీ యొక్క ప్రార్థన. జాన్ నాక్స్ ప్రార్థనను బట్టి స్కాట్లాండ్ దేశము రక్షించబడ్డది. డేవిడ్ లివింగ్స్టన్ ప్రార్థనను బట్టి ఆఫ్రికా ఖండంలో అనేక దేశములకు సువార్త అందించబడి ఉన్నది. మార్టిన్ లూథర్ యొక్క మేల్కొల్పును బట్టి రోమన్ క్యాథలిక్ని ఎదిరించి ప్రొటెస్టెంట్ అనేటువంటిది వచ్చినది. ఈరోజు మన ప్రార్థన అనేటువంటిది ఏంది? నేను ప్రార్థన చేస్తే అయిపోతుంది అంటే బోయిన్పల్లిలో ఉన్న ఫెయిత్ హోమ్ చర్చ్ ప్రార్థనే దేశానికి క్షేమం కలగజేస్తుంది. ఎందుకంటే ఆ భారంతో ఎవరు ప్రార్థించినా, ఒక్కరు ప్రార్థించినా, చిన్నపిల్లలు ప్రార్థించినా దానిని తోసివేయని దేవుడు ఎవరంటే మన దేవుడు. ఎందుకంటే యథార్థవంతులను, నీతిమంతులను, న్యాయం కలిగిన వారిని త్రోసివేసే దేవుడు కాదు. అలాంటి ప్రార్థనను పక్కన పెట్టే దేవుడు కాదు. కాబట్టి అలాంటి ప్రార్థనతో మనం ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం అందరం లేచి నిలబడదాం. ఒక నిమిషం అందరం కూడా మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవానికి వందనాలయ్యా. మా దేశము ప్రభువా, ఎన్నికలు జరుగుతున్నాయ్యా, నా కోసం కాదయ్యా. మా దేశంలో 135 కోట్ల జనాభా ఉన్నదయ్యా. అనేక మంది ప్రభువా బుద్ధి లేని వారిగా, జ్ఞానము లేని వారిగా ప్రభువా, సొంత ఆలోచనలతో ప్రభువా, స్వార్థము కొరకు ప్రభువా, వారి సొంత లబ్ధి కొరకు ఓటు వేసేవారిగా ఉన్నారయ్యా. వారి అంధత్వాన్ని తొలగించండి అయ్యా, అంధకారాన్ని తీసివేయండి అయ్యా, నీ వెలుగుని ప్రకాశింపజేయండి అయ్యా, నీ జ్ఞానమును దయచేయండి అయ్యా, నీ ఆత్మ నడిపింపుడు దయచేయండి అయ్యా. ఇది సంఘం ఒక్కటి దాని కొరకు కాదయ్యా, 135 కోట్ల జనాభా ఉన్నదయ్యా. అనేక కోట్ల, 100 కోట్ల మంది ఓటు వేస్తున్న వారు ఉన్నారయ్యా. ప్రపంచంలోనే అనేక మంది ఓటు వేసే దేశంలో నన్ను ఉంచావయ్యా. నా రాష్ట్రానికి, నా పట్టణానికి, నా దేశానికి ఏది మంచిదో ప్రభువా అలాంటి నడిపింపును దయచేయి. ప్రతి ఒక్కరు ప్రార్థన యాచన పోరాడుదాం. ఈరోజు మనం ప్రార్థనతో పోరాడదాం. మనము ఏ మాటలతో కాదు, వాట్సాప్లతో కాదు, ఫేస్బుక్లతో కాదు, ఇన్స్టాగ్రామ్తో కాదు, కానీ మనం ప్రార్థనతో మన దేశ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేద్దాం. దేవా మా దేశమును దీవించయ్యా, మా రాష్ట్రమును దీవించయ్యా, మా దేశానికి క్షేమాభివృద్ధి కలగజేయండి అయ్యా, మా దేశానికి రక్షణ కలగజేయండి అయ్యా. డబ్బుల చేత కాదయ్యా, నీ నడిపింపు చేత దేవా శాంతి సమాధానము మా దేశానికి కలుగునుగాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నీ కృపను దయచేయండి, నీ దయను దయచేయండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవానికి మహిమ కలుగునుగాక.